హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే నేను బాబు మూవీ చూడడం జరిగింది అనమాట. బాబు మూవీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీ బాబుతో చూసే మూవీ ఏదైనా ఉందంటే ఈ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. సింగిల్ స్క్రీన్స్ లో 99 రూపాయలు, మల్టీ స్క్రీన్ లో 49 రూపీస్ తో అయితే పెట్టారని చెప్పుకోవచ్చు. ఎవరెవరు చూస్తారో వాళ్ళందరూ మన బాబు అయితే గుర్తుకొస్తారని చెప్పుకోవచ్చు అనమాట. సో మీ తండ్రితో ఈ సినిమా చూస్తే, మీ ఫాదర్ తో ఈ సినిమా చూస్తే పక్క ఒక మెమొరబుల్ ఆ మూవీ అయితే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో మన బ్రహ్మాజీ గారు ఏరి కోరి ఒక మంచి మూవీ అయితే మనకి తీసుకొచ్చారని చెప్పవచ్చు. మీకు బలగా నచ్చినట్లయితే ఈ మూవీ పక్కా నచ్చుతుంది. సో ఒక బలగా లెక్క ఈ మూవీ ఉందని చెప్పడంలో అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు అనమాట. ధన్య బాలకృష్ణ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో మిగతా వాళ్ళు వాళ్ళ రోల్లో ఇంకా చాలా బాగా అయితే యాక్టింగ్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఒక సాలిడ్ మూవీ అయితే నేను చెప్తాను ఇది. సో క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా బాగా ఉంది. సో బ్రహ్మాజీ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆద్యంతా మనకు మన పల్లెటూరులో ఏ విధంగా మనం ఉంటామో పల్లెటూరులో అయితే గుర్తుకొస్తుంది అనమాట. సో సిటీలో ఉండేవాళ్ళు పక్క పల్లెటూరుకి పోవాలని అంతా ఈ మూవీ అయితే ఉండబోతుంది. సో ఉంది కూడా. మీకు బలగం మూవీ నచ్చినట్లయితే ఈ మూవీ పక్కా చూడండి. సో బలగం మూవీ ఏ విధంగా ఏడ్చారో ఈ మూవీ చూసి మీరు మళ్ళీ పల్లెటూరుకి వెళ్ళి ఆ ఆనందాన్ని మళ్ళీ పొందాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం అనమాట. సో ఒకసారి ఈ బాబు మూవీ చూసి మీరు రివ్యూ అయితే అంటే మీరు బాబు మూవీ చూస్తే మీరే కాకుండా ఒక నలుగురు చెప్తారనమాట. అంతలా ఈ మూవీని అయితే నన్ను ఆకట్టుకుందా అని చెప్పవచ్చు. సో ఈ మూవీ మన అందరి మూవీ అని చెప్పవచ్చు. సో ఎవరైతే పల్లెటూరులో ఉంటారో వాళ్ళందరూ కనెక్ట్ అయ్యే మూవీ. పల్లెటూరులో క్షణాలు ఏదైతే మధుర క్షణాలు ఎవరైతే అనుభవించారో అందరూ చూడాల్సిన మూవీ, చూడదగ్గ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్.